ఓకే. సరే. ప్లీజ్ శివపార్వతి గారు ఆడియో కట్ కృతజ్ఞతలు వాళ్ళ అవుతోంది. మీద. ఇక ఆడియో వాళ్ళకి కట్ అవుతోంది. టార్గెట్ తీసుకునే మాట్లాడండి. యాహ్! రాజేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. మ్యూట్‌లో ఉంది ఆడియో. అన్‌మ్యూట్ చేయండి. శివపార్వతి గారు మీది ఆడియో కట్ అవుతుంది. ఒకసారి క్లియర్ చేసుకోండి. యాహ్! ఇప్పుడు సేజన్డ్ పాలిటీషియన్స్ అయితే రాజకీయాల్లో సీరియస్ గా కొనసాగాలి అనుకుంటే ప్రజల పట్ల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంది, అంకిత భావం ఉంది, ప్రజా సమస్యల పట్ల స్పందించాలి, పోరాటాన్ని చేయాలి అనే ఆలోచన ఉన్న నాయకుడు అయితే ఖచ్చితంగా 11 మంది శాసనసభ్యులు మోర్ దాన్ ఎనఫ్. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2009లో టిఆర్ఎస్ పార్టీకి దక్కింది 10 మంది శాసనసభ్యులే. 2004లో 26 మంది దక్కితే 2009లో 10 మందికి పరిమితం అయ్యారు. ఈ ఇద్దరే ఎంపీలు దక్కారు. కానీ ఆ ఇద్దరు ఎంపీలతోటి కేసీఆర్ గారు పార్లమెంట్ ను స్తంభింపజేశారు కదా. ముగ్గురు ఎంపీలతోటి తెలుగుదేశం పార్టీ నిత్యం రాష్ట్రానికి సంబంధించిన అంశాలని గత టెన్యూర్లో పార్లమెంట్ లో గలం వినిపించింది కదా. అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 మంది అసెంబ్లీలో ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పటికీ ఆయన పార్టీకి సంబంధించి 27 మంది చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళు కాకుండా కౌన్సిల్లో వాళ్ళకి మెజార్టీ ఉంది. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే దగ్గర అంటే గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జడ్పీ చైర్మన్ల వరకు అన్ని జిల్లాల్లో వాళ్ళ పార్టీకి ఆధిక్యత ఉంది. అటువంటప్పుడు రాజకీయ పార్టీగా ఉనికి మనగడ కొనసాగించాలి అనుకుంటే రాజకీయం సీరియస్ గా చేయాలనుకునే నాయకుడికి సాధ్యమే అది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఆయన సీజన్డ్ పాలిటీషియన్ కాదు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని చలామణి అయిన నాయకుడు. ఆ నాన్నగారి ఇమేజ్ కొంతకాలం కొనసాగింది. 2019లో అధికారం చేజిక్కటం వరకు అది ఉపయోగపడింది. 2019లో ఒకసారి పాలకుడుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పాలనా దక్షత, ఈయన సమాజం మీద చూపించే ప్రభావం, ఈయన చేసిన వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చుకున్నారు, వీటి ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి 2019 నుంచి ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వపు సామర్థ్యం మీద నమ్మకం పోయింది కాబట్టే ఈ పరిస్థితి దాపరించింది ఆయనకి. ఇప్పటికైనా సరే ఆయన మార్పు తెచ్చుకోకుండా ఇదే వైఖరి ఎల్లకాలం విక్టింగ్ కార్డే ప్లే చేస్తాను, తద్వారానే రాజకీయాల్లో చలమని అవ్వాలి అని చెప్పని ఆలోచన చేస్తే సాధ్యపడదు. ఇప్పుడు పులివెందల్లో కాదండి, ఆయన బెంగళూరు కాదు ఎక్కడికన్నా వెళ్ళిపోనండి. ఆయన హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఆయన కేసుల రోజువారీ విచారణ ప్రాతిపదికగా రోజువారీ విచారణ మొదలు కాబోతుంది. ఆయన ఏ బిల్లులు దక్కని కాంట్రాక్టర్లైనా లేదు మేము పార్టీకి ఫండ్ ఇచ్చాము ఏంటి మా పరిస్థితి అని చెప్పని ఆలోచించే వాళ్ళైనా సరే నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కాపు కాస్తే చాలు, వారానికి 2 సార్లు 3 సార్లు దొరుకుతాడు ఈయన కోసం పులివెందులో ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. ఇక ఇన్ని సంవత్సరాలుగా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసుల వాయిదాలకి విచారణకి సహకరించకుండా 3500 సార్లు వాయిదాలు తీసుకున్నాడు. ఇక ఆ వెసులుబాటానికి దక్కదు. ఇప్పటికే సిబిఐ కోర్టు రోజువారీ విచారణకు హాజరై తీరాల్సిందే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వము అని చెప్పి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లని టైం బౌండెడ్ గా క్లోజ్ చేయండి అని చెప్పని కూడా పర్సూ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో కేసుల రోజువారీ విచారణ జరగటం ఖాయం. వీటికి తోడు ఇప్పుడు రోజుకొక అంశం బయటకు వస్తా ఉంది. ఇప్పుడు ఈ ఋషికొండ అంశం ఖచ్చితంగా కేసు నమోదు చేయదగ్గ అంశం. టూరిజం మినిస్టర్ రోజా గారి మీద, కన్సర్న్ అధికారుల మీద, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మిస్అప్రోప్రియేషన్ కి సంబంధించి అంటే నిధుల దుర్వినియోగానికి సంబంధించి 500 కోట్ల ప్రభుత్వ వనరుల్ని దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదు చేయాలి. ఇప్పుడు ఇంకొక అంశం ఈ రోజు నా దృష్టికి వచ్చింది. ఏపీ ఈఆర్సీ